ఉంటదా అది? ఉండదా? ఇంకేం ఉండదండి. ఆ! అంటే ఏదో ఒక కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లాంటిది ఏదో రాసుకుంటారు తప్పించి, హ్మ్. అది ఇప్పుడు టైం గూడా ఉండదు. ఇప్పుడు చంద్రబాబు దోవన చంద్రబాబు టూర్‌లు తిరుగుతున్నారు. హ్మ్. బీజేపీ వాళ్ళు ఎవరి నియోజకవర్గాలు ఆళ్ళు పనులు చేసుకుంటున్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ ఆయనది 21 21 నియోజకవర్గాలు నియోజకవర్గాలు. తిరగబోతున్నాడు. హ్మ్. ఇదంతా అయిపోయాక అప్పుడు కూర్చుంటారు. హ్మ్. ఈలోపు వాళ్ళ కమిటీలేయో కూర్చొని రాసుకుంటుంటారు. హ్మ్. ఏం రాసుకున్నా నేలకి గీసుకోవడం తప్పితే దేనికి పనికొద్ది. ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది తెలుగుదేశం వెళ్ళిపోయాక హ్మ్. అది పక్కన పెట్టి ఇంకోటేమన్నా ఉంటదా? హ్మ్. ఊరికనే కన్నీళ్లు తోడవడం కోసం అని చెప్పి ఈళ్ళేమైనా చెప్పి కానీ నేలకి ఒకటండి, గీసుకోవచ్చు. సాధారణ ఓటర్‌కి కూటమికి ఓటేయడం వల్ల ఇది కలిగే ప్రయోజనం అని చెప్పడానికి ఏదైనా ఉందా? మోడీ ప్రభుత్వం పైన ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే గనక తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటే హ్మ్. రాష్ట్రానికి మంచి జరుగుతదని చెప్పడమే. హ్మ్. అదే అంటే గదా! అదే మంచి జరుగుతదంటే పైన కింద ఒకటే ఉంటే డబ్బులొస్తాయి, నిధులు ఇప్పుడు తీసుకొస్తారు, డెవలప్‌మెంట్ జేస్తారు, రోడ్లేస్తారు, కాలువలు కడతారు. హ్మ్. అదే పోలవరం కట్టేస్తారు. హ్మ్. స రైల్వే జోన్ వచ్చేస్తే అన్ని డెవలప్ జరిగిపోతాయి. హ్మ్. ఇదివరకు 2014, 19 మధ్యలో మీకు స్వర్ణయుగం ఉంది. హ్మ్. అప్పుడసలు రాష్ట్రంలో ఎవరికి గూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. హ్మ్. అందరూ 3 పంటలు పండేయి ఏడాది పొడుగునా. అట్లాగే రైతులందరూ గూడా సస్యశ్యామలమైనటువంటి పంటలతో ఉండేవాళ్ళు. హ్మ్. అప్పట్లో అసలు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అందరికీ అన్న క్యాంటీన్ దగ్గర